11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గతిరాజు ప్యాలెస్లో ఈరోజు ఓం యోగా సెంటర్ వాళ్ళు కామన్ యోగా ప్రోటోకాల్ కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ కుమార్ గారు హాజరయ్యి కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఆసనాలను వేశారు. ఆసనాలు వేసిన తర్వాత యోగా గురించి ఆయన మాటల్లోనే మాట్లాడుతూ మన ప్రధానమంత్రి గారు అంతా ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉండడానికి యోగానే కారణం అని చెప్పేసి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, యోగా మాస్టర్స్ అందరూ కూడా రకరకాల యోగా విన్యాసాలు చేసి అబ్బురపరిచారు. ఎంపీ గారు మాట్లాడుతూ మొన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి గారు తల కూడా కదపకుండా స్పైన్ అండ్ నెక్ కరెక్ట్గా ఉండి చాలా ఎక్సలెంట్గా 2 గంటల పాటు ఏకతాటిగా మాట్లాడారని అభివర్ణించారు. ఇది కేవలం యోగాతోనే సాధ్యమైందని చెప్తున్నారు. ఒక అబ్జర్వేషన్ ఆయన 2 గంటలు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏంటి అంటే ఆ 2 గంటల్లో ఒక్కసారి కూడా ఇట్లా కాదు ఏమి జరగకుండా కూర్చున్నాను. మీరు అరగంట కూర్చున్నారంటే 10 సార్లు జరుగుతున్నాను. 2 గంటలు ఒకటే కూర్చుని కదా అస్సలు మూవ్ అవ్వకుండా ఎట్లా కూర్చున్నారు మనిషి అనేది నాకైతే అర్థం. 2 ఇప్పుడు ఇంచుమించు 11 సంవత్సరాలు అవుతున్నాయి ప్రధానమంత్రి. ఇప్పుడు దాకా ఒక్కరోజు బాగా తీసుకోరు. నో సిక్, నో హాలిడే. ఎవరీ కృష్ణ గారైనా మేమైనా కృష్ణ గారికి మా యాక్సిడెంట్ అయింది, నాకైతే ఒంట్లో బాగాలేదు, ఏదో ఒక సమస్య వస్తుంది. మరి ఎందుకు ఎట్లా చేయగలుగుతున్నారంటే ఒకటి సంకల్ప బలము, ఇంకోటి యోగా మెడిటేషన్ ఆయన రోజు చేస్తారు. ఇంకా నాలో ఆ కన్వర్సేషన్ రాలేదు. వేదికన్న వాళ్ళు ముందున్న వాళ్ళందరూ కోరేది ఏంటంటే నాకు కూడా ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ని కనెక్ట్ చేయండి, మీకు కూడా యోగా అట్లీస్ట్ యోగా డేస్ నాకు అవకాశం దొరికింది యోగా చేయడానికి. మీరు కూడా అందరూ రెగ్యులర్గా చేయాలని నాకు యోగా మెంబర్ వారు అందరికీ నమస్కారం.